ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మెమరీ కార్డు ఫుల్ అయ్యాక అందులో కొత్త డేటా ఎక్కించాలంటే దాన్ని ఫార్మేట్ చేయాలి. అంటే అందులో ఉన్న పాత డేటా మొత్తం ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఈవీఎంలలో డేటా కూడా త్వరలో డిలీట్ కాబోతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకో తెలుసా? ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వెరిఫికేషన్ కోరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే వెరిఫికేషన్ కుదరదు, మాక్ పోలింగ్ మాత్రం నిర్వహిస్తామంటూ కొత్త రూల్ తెరపైకి తెచ్చింది ఈసీ. దీని అర్థం ఏంటంటే ఏ ఈవీఎంలలో వెరిఫికేషన్ చేయాలని బాలినేని కోరారో దానిలో మాక్ పోలింగ్ అంటే డేటా మొత్తం డిలీట్ చేసి ఫ్రెష్గా ఉన్న ఈవీఎం ఎలా పనిచేస్తుందో చూపిస్తామంటున్నారు. అంటే డేటాను అధికారికంగానే తొలగించే కుట్రకు తెరలేపారన్నమాట. అసలు వెరిఫికేషన్ చేయకుండా మాక్ పోలింగ్ భజన ఈసీ ఎందుకు చేస్తోందో ఇప్పుడు అర్థమైందా? పాత డేటా చెక్ చేయడం అంటే ఈవీఎంలలో ఒక్కో పార్టీకి పోలైన ఓట్లు, వీవీప్యాట్లలో వచ్చిన స్లిప్పులు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఉండాలి. మాక్ పోలింగ్ పేరుతో వాటిని డిలీట్ చేస్తామని అంటే ఈవీఎంలలో అవకతవకలు జరిగి ఉంటే బయటపడేది ఎలా? సరే, ఈవీఎంలలో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు నాయకుల్లో ఉండొచ్చు, కానీ ప్రజల్లో ఉన్న అనుమానాలు ఏంటో తెలుసా? పోలింగ్ తర్వాత ఈవీఎంలనే మార్చేశారేమో అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అసలు అది సాధ్యపడే విషయమేనా? ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇలాంటి మ్యానిపులేషన్స్ జరుగుతాయా అని నాలాంటి వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తే అదృశ్య శక్తి ఏదైనా చేయగలదన్న సమాధానం వినిపిస్తోంది. బాలినేని కోర్టు మెట్లెక్కారు, ఈసీ తీరును ప్రశ్నించారు. విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఎప్పుడైనా రావచ్చు, ఈలోపు ఈవీఎంలలో ఏదైనా జరిగిపోవచ్చు. ఈ అనుమానం కూడా చాలా మంది ప్రజల్లో ఉంది. మొత్తానికి ఈసీ తీరు ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. ఓ 10 పాయింట్లు చెబుతాను, లోగుట్టు ఉందో లేదో మీకే అర్థమైపోతుంది. పాయింట్ నెంబర్ 1, మాక్ పోలింగ్ ముసుగులో ఈవీఎంలలో మొత్తం డేటా డిలీట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 2, మాక్ పోలింగ్ అంటే ఈవీఎంలలో ఉన్న డేటా డిలీట్ చేస్తారు, కేవలం పనితీరు మాత్రమే చూపిస్తారు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 3, వెరిఫికేషన్ జరగకుండా వాస్తవాలు బయటకు రాకుండా కొత్త రూల్స్ పేరుతో మాక్ పోలింగ్ భజన చేస్తున్నారు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 4, సుప్రీంకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెబుతూ వెరిఫికేషన్ చేయకుండా ఈసీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 5, వెరిఫికేషన్ వద్దు, మాక్ పోలింగ్ మాత్రమే మాకు ముద్దు అని అంటోంది. అంటే ఈసీ ఏదో నిజం దాస్తున్నట్టే. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 6, ఈవీఎం వీవీప్యాట్లు వెరిఫికేషన్ చేస్తే కూటమి జాతకం బయటపడుతుందని భయపడుతున్నారు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 7, వీవీప్యాట్లు 45 రోజులు భద్రంగా ఉండాలని నిబంధనలు చెబుతుంటే 20 రోజుల్లోనే తీసేయాలని ఈసీ అంటోంది. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 8, పోలింగ్ తర్వాత 21 రోజులు గడిచిన విచిత్రంగా ఈవీఎంలలో 99% ఛార్జింగ్ ఎలా వచ్చిందో ఈసీ ఇప్పటికీ చెప్పలేదు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 9, ఏపీలో మొదట చెప్పిన ఆఖర్లో చెప్పిన లెక్కల్లోనే 49 లక్షల ఓట్లు అదనంగా ఉన్నాయని వీఎఫ్డి తేల్చిన ఈసీ మౌనంగానే ఉంది. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 10, మేం నిజాయితీగానే గెలిచాం, సుప్రీం ఆదేశాల ప్రకారం ఈవీఎంల వెరిఫికేషన్ చేయండి చంద్రబాబు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈవీఎంపై ఒట్టు, ఖచ్చితంగా ఉంది లోగుట్టు. ఈ 10 పాయింట్లు వింటే అసలు విషయం ఏంటో మీకు అర్థమైపోతుంది.